అప్పుడే దిగిపో అంటారు. 5 ఏళ్ల కోసం ఎన్నికైనా మరో 5 ఏళ్లు గెలుస్తాం. ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో. బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం, మా వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం, మా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం, మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటాం, మా వికారాబాద్ను ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మేము పూర్తి చేసుకుంటాం, మా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నుంచి తాండూరుకు రోడ్డు పూర్తి చేసుకుంటాం, కాగ్నా నీళ్లు తాండూరుకు తీసుకెళ్తాం, కాగ్నాలో తాండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసుకుంటాం. నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఇంత మంచి అవకాశం మన ప్రాంతానికి రాదు. ఇన్ని నిధులు మళ్ళీ ఎప్పుడు రావు. ఇప్పుడు చిన్నదో పెద్దదో మాకు తెలిసినోడనో సుట్టపోడానో వంగి నమస్కారాలు పెట్టిండనో కోటేస్తారంటే మన గల్లీలో మన కాలనీలో అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలను కలవరు, వాళ్ళు నిధులు అడగరు. మరి అడగనప్పుడు నిధులు ఇవ్వడం కూడా కష్టమవుతుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ మంత్రిగా కూడా నేనే ఉన్నా. అడిగేది మనమే, ఇచ్చేది మనమే. ఇవాళ మనం ఉన్నప్పుడు మంచి చేసుకోండి. ఎన్నో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు వెయ్యనంత మాత్రాన వాళ్ళ తురాయి ఊడిపోయేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది లేదు, కొత్తగా వచ్చేది లేదు. 10 ఏళ్ళు 2 సార్లు మున్సిపాలిటీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మనకు రూపాయి కూడా రాలేదు, చిల్లి గవ్వ ఇయ్యలేదు. అందుకే ఈ మున్సిపాలిటీలలో మొత్తానికి మొత్తం మనోళ్ళే గెలవాలి. అప్పుడే అభివృద్ధి 100% సాధ్యం అవుతుంది. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు,